చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి దేవుని మీద భక్తి ఎప్పుడూ ఉండదు. రాసి చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి దేవుడిని రాజకీయాల కోసం ఉపయోగించుకునే అత్యంత హేయమైన మనసు కలిగిన వ్యక్తి. ఆ మనిషికి ఎప్పుడు భక్తి లేదు, భక్తి ఉండదు కూడా. అటువంటి వ్యక్తి తన హయాంలో ఏదైనా కానీ చెడు టీటీడీకి ఏదైనా జరిగే కార్యక్రమం జరిగి ఉన్నా అది ఒక్క ఆయన హయాంలో మాత్రమే జరగగలదు. మిగతా ఎవరి హయాంలో జరగదు. ఎందుకంటే ఆయన దేవుడు అంటే భయము లేదు, దేవుడు అంటే భక్తి లేదు. ఆయన అందరికీ నమస్కారం అండి. మరి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్న సందర్భంగా మరి వాటికి వ్యతిరేకంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ గారి పిలుపు మేరకు మరి ప్రతి నియోజకవర్గంలో కూడా నిరసనలు తెలుపుతూ మరి ఒక ర్యాలీ కార్యక్రమం చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే మన నర్సీపట్నంలో కూడా రేపు మరి ర్యాలీ చేసే కార్యక్రమంలో భాగంగా మరి అప్పటికే పోలీసులు ఆంక్షలు కూడా పెట్టడం జరిగింది. అప్పుడే నోటీసు కూడా మరి పోలీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఆ నోటీసులు ఏంటంటే ఈ నెల 1వ తారీఖు నుంచి 30 వరకు కూడా మరి సెక్షన్ 30 అమల్లో ఉందని మరి ఈ 30 రోజు ఈ నెలాఖరు వరకు కూడా ఎటువంటి నిరసనలు కానీ ర్యాలీలు కానీ చేయకూడదని చెప్పి పోలీసు వారు అప్పటికి కూడా ఆంక్షలు నిన్నటి నుంచి స్టార్ట్ అయినాయి. నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు ఆనాడు జగనన్న ప్రభుత్వంలో మా ప్రాంతంలో మాకరపాలెం ప్రాంతంలో మెడికల్ కాలేజీ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండడం వల్ల ఈ ప్రాంతంలో వేలాది మందికి ఉచితంగా వైద్యం అందించాలని ఒక సంకల్పంతో చేస్తే దాన్ని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేటు పరం చేసి ప్రైవేటు వారికి దారాదత్తం చేస్తున్న కార్యక్రమంలో భాగంగా దానివల్ల మా ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రైవేటు పరం చేయడం వల్ల ప్రతి ఒక్కరు కొన్ని లక్షల మంది కోట్ల మంది మరి ఉచితంగా వైద్యాన్ని కోల్పోతున్నారు కనుక దానికి నిరసనగా రేపు కార్యక్రమం చేపడుతున్నాం. మరి ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా నర్సీపట్నం నియోజకవర్గంలో పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినప్పుడు కూడా పార్టీ నాయకులందరినీ కూడా కోరుతాను, రేపు ఉదయం 9 గంటలకల్లా మీరు నర్సీపట్నం రావాలి. కంపల్సరీగా మన తాలూకా నిరసనని ప్రజల ద్వారా మనందరూ కూడా ఈ ప్రభుత్వానికి తెలియపరిచి మరి పెద్ద ఎత్తున రేపు నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని. ఎన్ని ఆంక్షలు పెట్టినా ఎన్ని కట్టడి చేసిన పోలీసులందరూ కూడా రేపు మన బోర్డర్ లో ఎంతమంది పోలీసు యంత్రాంగం పెట్టినా సరే ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు నాయకులందరూ కూడా పాల్గొని మరి ఈ ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ నమస్కారం తెలుపుకుంటున్నాను. జై జగన్. నమస్కారం. నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ఏ నాటికి ముమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిది మాత్రమే. మా సూర్యునివి నువ్వే, మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు. మీరు రైతులు వాళ్ళ పెట్టుబడి పెట్టలేని స్టేజ్లో ఉన్నారు. మొత్తం ధాన్యం ప్రాంతం అంతా కూడా 80 నుంచి 85% మంది కౌలు రైతులు. వాళ్ళు మీరు రిమైనింగ్ 1/3 పోతే రిమైనింగ్ ధాన్యం వాళ్ళ దగ్గర ఉన్న ధాన్యాన్ని ప్రొక్యూర్మెంట్లో ఇటువంటి ఆంక్షలు పెట్టి రైతుల్ని భయపెట్టకుండా మొత్తం టోటల్గా మిగిలిన ధాన్యాన్ని ప్రొక్యూర్మెంట్ చెయ్యాలి. ఇది మేము రైతుల తరపున విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇన్సూరెన్స్ అనేది మీరు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన ప్రతి పథకాన్ని అమలు చేస్తానని హామీ ఇచ్చారు. మీరు ఎక్కడ కూడా ఉచిత ఇన్సూరెన్స్ తీసేస్తామని చెప్పలేదు. అది ఉచిత ఇన్సూరెన్స్ తీసేయటం మూలంగా రైతులకి ఎంత బర్డెన్ అంటే, సో ఒక వరి రైతు ఎకరానికి 870 రూపాయలు కట్టాలి, వేరుశెనగ రైతు 645 రూపాయలు కట్టాలి, ప్రతి రైతు అయితే 1922 రూపాయలు కట్టాలి, కంది రైతు 425 రూపాయలు కట్టాలి, మిర్చి రైతు అయితే 1881 రూపాయలు కట్టాలి.
అరటి రైతు 3,035 రూపాయలు కట్టాలి, టమోటా 1,618 రూపాయలు కట్టాలి. మీరు అసలు రద్దు చేస్తామని చెప్పలా. మీరు చెప్పకుండా తీసేసిన కార్యక్రమం, మీరు చేసిన కార్యక్రమంతో వాళ్ళకు ఉపయోగపడే కార్యక్రమాన్ని రద్దు చేయటం మూలంగా వాళ్ళు నష్టపోయారు. కాబట్టి ఇప్పుడు ఇన్సూరెన్స్ చెల్లించిన రైతులకు ఏ రకంగా పరిహారం వస్తుందో అలా రాష్ట్రంలో ఉన్న సాగు చేసిన ప్రతి రైతుకి ఇన్సూరెన్స్ ఆ దామాషా ప్రకారం ప్రభుత్వం నుంచే చెల్లించాలని చెప్పి మేము రైతుల తరపున డిమాండ్ చేస్తున్నాం. రైతు భరోసా డబ్బులు మే నెలలో ఇన్స్టాల్మెంటు అక్టోబర్లో ఇచ్చింది. ఖరీఫ్లో విత్తనం కొనుక్కోవడానికి మే నెల, రబీ విత్తనం కొనుక్కోవడానికి అక్టోబర్. అంటే ఎంత జాగ్రత్తగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు. సంపద సృష్టిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో పంటలు బాగా పండితేనే రైతుల దగ్గర డబ్బులు ఉంటాయి. వాళ్ళ దగ్గర పంటల ఉత్పత్తి పెరిగితేనే వ్యవసాయ కార్మికులు పనులు పెరుగుతాయి. దేశంలో ఉన్న పెద్ద రాష్ట్రాలన్నిటిలోనూ కూడా జీఎస్టీ ఎక్కువగానే ఉంది. సో పక్కనున్న తెలంగాణ, పక్కనున్న ఛత్తీస్గఢ్, పక్కనున్న కర్ణాటక, పక్కనున్న ఒరిస్సా పేద రాష్ట్రం, తమిళనాడు అన్నిట్లోనూ కర్ణాటక, తమిళనాడులో అయితే +10% జీఎస్టీ 24 అక్టోబర్ కంటే 25 అక్టోబర్లో పెరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్లో -9%. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎట్లా ఉందో ఆర్థిక వ్యవస్థ ఇది చెప్తోంది. సో గ్రామీణ ప్రాంతాల్లో డబ్బులు లేవు ప్రజల దగ్గర అని చెప్తోంది. మైక్రో ఫైనాన్స్ బాధితులు పెరిగిపోతున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ సెప్టెంబర్ ఎండింగ్ నాటికి తప్పనిసరిగా ప్రతిసారి కూడా రాష్ట్రంలో ఉత్పత్తులు ఎంత వస్తాయి అని చెప్పి అంచనాను రిలీజ్ చేస్తుంది. దాంట్లో సో దరిదాపుగా అంటే సాగు పెరిగి ఉత్పత్తి పెరిగితే ప్రభుత్వానికి లాభం వస్తుంది, రైతుకు రాదు. నాకు హెక్టార్ సరాసరి దిగుబడి పెరిగితే రైతుకు లాభం వస్తుంది. ఒక్క ధాన్యంలో, మొక్కజొన్నలో సాగు ఏరియా పెరిగింది, దాని మూలంగా ఉత్పత్తి పెరుగుతుందని చెప్పి ఇచ్చారు. సెప్టెంబర్ ఎండింగ్ నాటికి, అక్టోబర్లో జరిగిన ఈ సైక్లోనానికి అవి కూడా పడిపోయినాయి. సో డ్రాస్టిక్గా వేరుశెనగలో ఉత్పత్తి ఎంత పడిపోతుందో దీంట్లో ఇచ్చారు. వేరుశెనగ ఉత్పత్తి 2,58,000 హెక్టార్లు లాస్ట్ ఇయర్ జరిగితే ఈ సంవత్సరం 1,49,000 హెక్టార్లకు పడిపోతుంది. అంటే ఎంత ఎకానమీ దెబ్బతింటుందో ఒకసారి చూడండి. ఇది కూడా సెప్టెంబర్ ఎండింగ్ ఇచ్చారు. 11 లక్షల బేళ్లు లాస్ట్ ఇయర్ వస్తే ఈ సంవత్సరం 9,39,000 బేళ్లు ఇచ్చారు. ఇప్పుడు 6 లక్షలకో 7 లక్షలకో పడిపోబోతుంది. సో కంది 1,71,000 టన్నులు లాస్ట్ ఇయర్ వస్తే ఈ సంవత్సరం 1,17,000 టన్నులు ఈ సంవత్సరం వస్తుంది. ఇవన్నీ అధికారిక డేటాలు. అంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, ఎకానమీ, రూరల్ ఎకానమీ, వ్యవసాయ రంగం ఎట్లా పడిపోతుందో ఇవన్నీ చెప్తున్నాయి. దయచేసి రైతుకు ముందు ఇప్పుడు మీరు ఇవ్వాల్సిన బాకీల్లో ఇన్పుట్స్ మీ చెప్పిన అన్నదాత సుఖీభావ పేరుతో మీరు ఇవ్వాల్సిన బాకీ అంతా తక్షణం రిలీజ్ చేయండి. కౌలు రైతులకి ఇస్తానన్నారు, ఎన్యూమరేట్ చేస్తామన్నారు, ఇంతవరకు రిలీజ్ చేయలా. దాన్ని తక్షణం రిలీజ్ చేయండి. కట్టిన రైతులకి ఏ దామాషాలో వచ్చిందో ఆ దామాషాన ఇన్సూరెన్స్ చెల్లించండి. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సిన బాకీలన్నీ తక్షణం చెల్లించండి. అయితేనే వాళ్ళు రెండో పంట వేసుకోగలరు. వాళ్ళు రెండో పంట వేసుకోవడానికి దెబ్బతిన్న ప్రాంతాల్లో రబీ విత్తనం 70% సబ్సిడీ మీద ఇవ్వండి, లేకపోతే సాగు గణనీయంగా పడిపోతుంది. అలాగే ధాన్యం ఇన్పుట్ సబ్సిడీ 1/3 ఇన్పుట్ సబ్సిడీ నష్టపోయినా ఇస్తున్నాం కాబట్టి రిమైనింగ్ ధాన్యాన్ని మద్దతు ధరకి, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకి ప్రొక్యూర్ చేయండి. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ రాష్ట్రంలో ఉండే అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో 12, 11, 20, 25 తేదీన జరగబో ప్రజా వ్యతిరేక నిర్ణయం, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ రాష్ట్ర ప్రధానికమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైద్య విద్యని మరియు వైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం, పేదవాడి పట్ల అమానుషంగా ప్రవర్తన చేసిన ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని తిప్పికొడుతూ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచన చేసి ఈ రాష్ట్ర ప్రజలపై, పేదవాడి పైన ఒక కుట్రపూరితమైన ఆలోచనతో పేదవాడికి విద్యను, వైద్య విద్యను మరియు వైద్యాన్ని దూరం చేయాలని ఆలోచన చేస్తున్న చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పేలా ఈ రాష్ట్రంలో ఉండే అన్ని వర్గాలను కలుపుకొని రేపు జరగబోయే ఈ మహారాణిని విజయవంతం చేద్దాం. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి కానీ, కూటమి నాయకులు కానీ ఒక మాట చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమో చేయనట్టుగా ఒకేసారి 17 మెడికల్ కాలేజీని తీసుకొచ్చి అందులో 5 మెడికల్ కాలేజీని పూర్తి చేసి 2 మెడికల్ కాలేజీలు ఈ సంవత్సరం కమెన్స్మెంట్ లో తీసుకొచ్చి మిగతా 10 మెడికల్ కాలేజీలు వివిధ దశలో నిర్మాణంలో ఉన్నాయి. వీటిని ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచన చంద్రబాబు నాయుడికి రావడం నిజంగా దుర్మార్గం. ఈ రాష్ట్ర ప్రజల యొక్క వైద్య విద్య, మరి ముఖ్యంగా వైద్యాన్ని అమ్ముకోవాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు కూటమి నాయకులకు రావడం నిజంగా చాలా
దౌర్భాగ్యం అని చెప్పడానికి నిజంగా నేను చింతిస్తున్నాను. మరి ముఖ్యంగా రేపు జరగబోయే ర్యాలీల్లో పోలీసులు నోటీసులు ఇచ్చినా, ఇబ్బంది పెట్టినా, మరి ముఖ్యంగా ఈ మెడికల్ కాలేజ్ నిర్మాణం కోసం జగన్మోహన్ రెడ్డి గారు 8,400 కోట్ల రూపాయలు కేటాయించి అందులో 3,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. సుమారుగా 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయలేని, కేటాయింపులు చేయలేని అసమర్థ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుది. ఈ రాష్ట్ర ప్రజలు ఈరోజు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమంలో చాలా పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు. రేపు జరగబోయే ర్యాలీలో కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం యొక్క మెడలో ఉంచి చంద్రబాబు నాయుడు తీసుకునే నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతున్న విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారు విషయాన్ని మేమైతే ఘంటాపదంగా చెప్పగలము. ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆలోచన విధానం తగినట్టుగా, ఈ రాష్ట్ర ప్రజల యొక్క అభీష్ట మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే మెయింటైన్ చేయాలి, పేదవాడికి ఉచితంగా వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా నమ్మి 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే ఈరోజు అందులో 10 మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తున్న ప్రజలు రేపు జరగబోయే ర్యాలీలో పాల్గొంటారని మేమైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఖచ్చితంగా రేపు చంద్రబాబు నాయుడు గుండెలు ఎదిరేటట్టుగా ఈ రాష్ట్రంలోని 175 నియోజకవర్గ కేంద్రాల్లో ఖచ్చితంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ విషయంలో ఖచ్చితంగా బుద్ధి చెప్తారని, ప్రజల ఆలోచన విధానాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరుస్తారని, చంద్రబాబు నాయుడు తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట మీరు గుర్తు చేసుకోవాలి. మీ ఉడత ఊపులతో, మీ బెదిరింపులతో లొంగేది ఎవరు లేరు. ఈ ప్రతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన తగినట్టుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా రేపు ర్యాలీని విజయవంతం చేసి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజల యొక్క కోరికని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే 17 మెడికల్ కాలేజ్ మంజూరు చేసి వాళ్ళ ఆలోచన తగినట్టుగా పరిపాలన సాగించాడో రేపు నువ్వు కూడా 10 మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అందరికీ స్వామి శరణమయ్యప్ప. ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చి సుమారుగా 2 ఏళ్లు గడుస్తున్న సమయంలో వాళ్ళు చేసిన ఎన్నో దుర్మార్గపు చర్యలు, లేతే దుర్మార్గపు పాలనలో భాగంగా ముఖ్యమైనది మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని ప్రైవేటీకరణ చేస్తున్నది. ఏదైతే ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలోనే కాదు మొత్తం భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా, ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచించినటువంటి విధంగా మరి జగనన్న ఆ రోజు ఆలోచన చేసి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక ఉచిత గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కమ్ హాస్పిటల్ ఉండాలన్న మంచి ఉద్దేశంతో మరి 17 మెడికల్ కాలేజీలు మరి అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని మరి ఒప్పించి మరి 15 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఘనత మరి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఎక్కడ అవన్నీ పూర్తి చేసుకుంటే జగనన్న మరి పేద బడుగు బలహీన వర్గాల్లో దేవుడైపోతాడో, ఎక్కడ ఆ హాస్పిటల్స్లో వైద్యం చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇది జగనన్న ఘనతే అని ఎక్కడ జగనన్నకు మంచి పేరు వచ్చేస్తుందో, మరి ఈ యొక్క మంచి పేరు రాకూడదు అన్న హీనమైన ఆలోచనతో మరి 5 కాలేజీలు పూర్తి చేసుకుని తరగతులు కూడా మొదలయ్యాయి. 12 మెడికల్ కాలేజెస్ని, మిగిలినటువంటి 12 మెడికల్ కాలేజెస్ని మరి ప్రైవేటీకరణ చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. నేను ఈ సందర్భంగా ఒకటే తెలియచేసుకుంటున్నా, మరి కూటమి ప్రభుత్వం పాలనలోకి వచ్చిన తర్వాత ఇప్పటిదాకా కూడా 2,30,000 కోట్లు ఇప్పటిదాకా అప్పు తీసుకొస్తే ఈ కూటమి ప్రభుత్వానికి 5,000 కోట్లు మరి ఖర్చు చేయడం ఎక్కువ అనిపించింది మెడికల్ కాలేజెస్ పైన. ఈ మెడికల్ కాలేజెస్ పూర్తయితే మరి ప్రతి పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఉచితమైన వైద్యం దొరుకుతుంది, వైద్య విద్య పేదవాడికి కూడా అందుబాటులో ఉంటుంది, డయాగ్నోస్టిక్ సెంటర్స్ కానివ్వండి, ట్రీట్మెంట్ కానివ్వండి, మరి అందరిని ద్రాక్షలా ఉన్న సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ పేద బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ కూడా ఎక్కడ చేరువైపోతే వాళ్ళందరి దృష్టిలో జగనన్న దేవుడైపోతాడు అనే ఆలోచనతోటి ఇవన్నిటిని ప్రైవేటీకరణ చేసేయాలని చెప్పి మరి ఇటువంటి హీనమైన చర్యకి పాల్పడింది కూటమి ప్రభుత్వం. మేము ఈ యొక్క ప్రైవేటైజేషన్ పైన సుమారుగా 2 నెలల పైనుంచే మేము
పోరాటం జరుగుతూ ఉంది. అశేషమైన స్పందన వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నది ఏంటంటే, ఖచ్చితంగా November 12th తారీఖున మేము చేపట్టే ర్యాలీలో అందరూ కూడా స్వచ్ఛందంగా పాలు పంచుకుని మరి ఇటువంటి చర్యను మరి అడ్డుకోవాలని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మరి ఈ యొక్క ర్యాలీలు మీ అందరూ కూడా పెద్ద ఎత్తున పాలు పంచుకుంటే మరి ఇది రాష్ట్రమే కాదు, కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్తుంది, కేంద్రంలో ఉన్నటువంటి ప్రముఖ న్యూస్ ఛానల్స్లో కూడా వెళ్తుంది. తద్వారా ఇటువంటి హీనమైన చర్యకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వం పైన అందరూ కూడా చిన్న చూపు చూస్తారు అని ఖచ్చితంగా మనందరం కూడా తెలియచేసుకుని మీ అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్పంచుకుని ఈ ర్యాలీని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈ రాష్ట్రంలో అత్యంత దుర్మార్గమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉంది. ఈ దేశంలోనే కని విని ఎరుగనటువంటి పద్ధతిలో, బీహార్ను తలదన్నేటువంటి పద్ధతిలో దురదృష్టకరమైనటువంటి అత్యంత దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నాడు. ఎంత దురదృష్టం అంటే, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసి జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి, అంటే ఈ దేశంలో ఈ రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి కేవలం 11 మెడికల్ కళాశాలను నిర్మిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 లోపట కరోనా వచ్చినప్పటికీ కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా 17 మెడికల్ కళాశాలను ప్రారంభం చేసి అందులో 5 తన హయాంలోనే ప్రారంభం చేస్తే, ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో చేసినటువంటి మంచిని కొనసాగించడానికి మనసొప్పక ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందేమో అనేటువంటి ఒక దుష్ట ఆలోచనతో ఈ రాష్ట్రం ముందుకు పనికోకుండా ఈ రాష్ట్రాన్ని తొక్కి పెట్టేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నాడు. ఎందుకంటే పీపీపీ పద్ధతిలో అన్ని మెడికల్ కళాశాలను కూడా ఈ రోజు తనకు నచ్చినటువంటి తన యొక్క 100 మాదిగలు నారాయణ లాంటి వాళ్ళ అందరికీ కూడా ఈ కళాశాలను పప్పు బెల్లాలకు ఈ రోజు తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి, దానికి ముద్దు పేరు వచ్చేసి పీపీపీ అని చెప్పేసి ఈ యొక్క ప్రైవేటైజేషన్ పద్ధతిలో ఈ యొక్క మెడికల్ కళాశాలను ఈ రకంగా పప్పు బెల్లాల మాదిరిగా పంచిపెట్టడం ఎంతవరకు సమంజసమని చెప్పి కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ యొక్క 17 మెడికల్ కళాశాలలు పూర్తయింటే ఈ రాష్ట్రానికి 2,450 మెడికల్ కళాశాల సీట్లు దక్కేటివి కాదా చంద్రబాబు నాయుడు? అది మన రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క అన్ని వర్గాల విద్యార్థులకు, చదువుకున్నటువంటి మెరిట్ విద్యార్థులందరికీ కూడా ఉచితంగా సీట్లు వచ్చేటివి కాదా చంద్రబాబు నాయుడు అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఏమయ్యా చంద్రబాబు, 2,50,000 కోట్లు అప్పు చేసినావే, ఏ పుటలో పెట్టినావు, ఎవరి జోలో పెట్టినావు, ఎక్కడికి పోయింది? ఈరోజు అంతా సంపదనంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు, అదేవిధంగా నీ 100 మాదిగలకు నీవు దోచుకుంటా ఉన్నారే. మరి ఇన్ని లక్షల కోట్లు ఈ రాష్ట్ర ప్రజలను నెత్తిన అప్పును రుద్ది మీరంతా దోచుకుంటా ఉన్నారే. అందులో కనీసం 5,000 కోట్ల రూపాయలతో పెండింగ్ లో ఉన్నటువంటి మెడికల్ కళాశాలను పూర్తి చేసి ఈ రాష్ట్ర ప్రజలకు హక్కుగా రావాల్సినటువంటి 2,450 సీట్లను ఇక రాష్ట్ర విద్యార్థులకు, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజలకు హక్కు కాదా? ఇక హక్కుని కాలరాసేటువంటి హక్కు నీకెవరిచ్చినారని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ యొక్క మెడికల్ అండ్ హెల్త్ ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో తాత కావచ్చు, ఎవరికైనా కావచ్చు, ప్రభుత్వం అంటే వాళ్ళ యొక్క భాగస్వామిగా ఇది మాది అనేటువంటి ఫీల్ యొక్క ప్రజలలో ఉంటుంది. వీటన్నిటిని తీసుకుపోయి ఈరోజు నీ 100 మాదిగలకు తాకట్టు పెడితే రేపొద్దున ఎక్కడైనా ఏ అవ్వకైనా, ఏ తాతకైనా, ఏ విద్యార్థికైనా, ఏ పసిబిక్కు బిడ్డకైనా ఎక్కడైనా ఫీజు లేనిది ఈ యొక్క హాస్పిటల్స్ లో అడుగు పెట్టిస్తారా? ట్రీట్మెంట్ ఇస్తారా? ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా నువ్వు ఈరోజు నమ్మించి నట్టేట ముంచి వీళ్ళందరినీ కూడా గొంతు కోస్తాండవే. ఇది ఎంతవరకు సమంజసం చంద్రబాబు నాయుడు అని చెప్పి కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. చంద్రబాబు గుర్తు పెట్టుకో, రేపు ఈ నెల 12వ తేదీ అంటే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రాష్ట్రంలో 170 నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా, విద్యార్థులు, ప్రజలు, మేధావులు, అన్ని వర్గాలు కూడా పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ యొక్క మహోద్యమాన్ని ఇక చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మెడలు వంచి ఇక 17 కళాశాలను కూడా ప్రైవేటైజేషన్ కాకుండా ఇవన్నిటినీ కూడా ప్రభుత్వమే నడిపేలాగా ఈ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఒత్తిడిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా
జగన్మోహన్ రెడ్డి గారు పిలుపిచ్చినటువంటి యొక్క ఉద్యమానికి అండాదండగా నిలబడాలా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపిచ్చినటువంటి కోటి సంతకాలని కూడా దిగ్విజయంగా అప్రహత్యాతంగా ప్రతి ఒక్క వ్యక్తి, ఈ రాష్ట్రంలో జీవించేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క ఉద్యమంలో పాలు పంచుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రతిరోజు కూడా రాజకీయం 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 రాజకీయం. ఇప్పుడు అదే వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో పిల్ వేసి విచారణ జరిపేమని చెబితే ఈ అవినీతిలో సుబ్బారెడ్డి గారు పార్టిసిపేట్ అయ్యారు. ఆయనకి ఎవరో అప్పన్న ఎవరో ఒక పిఏ ఉన్నాడు. ఎప్పుడు ఆయన 2018 వరకు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు పిఏగా చేశాడు. ఆ తర్వాత అసెంబ్లీలో అదే మన ఢిల్లీలో ఏపీ భవన్లో వర్క్ చేశారట. అతను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర పనిచేశాడు, ప్రశాంత్ రెడ్డి గారి దగ్గర పనిచేశాడు. అదేవిధంగా సుబ్బారెడ్డి గారికి పాలక మండలిలో కూడా మీ పార్థసారథి గారు మెంబర్గా లేరా? కొంతమంది తమిళనాడుకు చెందిన భారతీయ జనతా పార్టీ నాయకులు పాలక మండలి లేరా? అదేవిధంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పాలక మండలి లేరా? మరి వాళ్ళ మీద ఎందుకు మాట్లాడరు? మీరు ఏ పాలక మండలి వాళ్ళు కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళ మీద ఎందుకు మాట్లాడరు? వాళ్ళ మీద మాట్లాడరు. కానీ మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మాత్రం బురద జల్లడానికి మీరు ప్రయత్నం చేస్తారు. అధికారంలో ఉన్నప్పుడు బురద జల్లడం కాదు, ఆధారాలతో సహా నిరూపించాలి. అంతే తప్ప మాటికి రాజకీయాలకి వెంకటేశ్వరని రాజకీయాలు తీసుకురావడం, తిరుమల తిరుపతి దేవస్థానం అలా జరిగింది ఇలా జరిగిందని చెప్పి దయచేసి వీటిని కట్టి పెట్టండి. మీరు ఏదైతే మీ సిట్టు విచారణ జరుగుతుందో ఆ సిట్టు ద్వారా నివేదికను బయట పెట్టండి. సిట్టు నివేదిక ఏముంది, ఏమి జరిగింది? యువో గారేమో ఏదైతే మన వెజిటేబుల్ ఫ్యాట్ కలిసిందో వాటిని వెనక్కి పంపించని చెప్తున్నారు. ఆ రోజే చెప్పాడు, ఈ రోజు కాదు. ఈ రోజు పాలక మండలి చైర్మన్ గా మీరున్నారు. వెంకటేశ్వర స్వామి మీద ఇంత అపవాదులు పడుతుంటే ఎందుకు మీ టీవీల్లో అలా చూపెడుతున్నారు? తప్పు కాదా? కల్తీ నెయ్యి అనేది వివిధ రకాలుగా చెప్తున్నారు. దాంట్లో మీరు ఆధారాలతో సహా చెప్పండి తప్ప జరగనివి జరిగినట్టు చెప్తే మాత్రం సరైన పద్ధతి కాదు. పాత్రికేయ మిత్రులకి నమస్కారం. ప్రధానంగా ఈ పాత్రికేయ సమావేశం ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజావసరాలు, ప్రజా ప్రయోజనాలు, ప్రజల ఆస్తుల్ని రక్షించేదిగా ఉండాలి. దానికి విరుద్ధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజారోగ్యానికి పెద్దపీట వేసి పేదరికంలో ఉన్న వాడికి ఆరోగ్య సమస్య వచ్చిన సందర్భంలో ఆదుకునేది ప్రభుత్వంగా ఉండాలని ఒకేసారి 17 మెడికల్ కళాశాల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొంది 17 మెడికల్ కళాశాలలు ఒకేసారి నిర్మాణం చేయడానికి పూనుకున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నవారే కాకుండా దేశంలోనే అందరూ కూడా దాన్ని హర్షించారు. పనులు పూర్తిగా వేగవంతంగా జరుగుతున్నాయి. 5 మెడికల్ కళాశాలల పనులు పూర్తయ్యాయి. 2 కళాశాలలు పూర్తి కావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంకొక 10 కళాశాలలు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ మెడికల్ కళాశాలల్ని ప్రైవేటీకరించాలని ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకుంటూ ఒక నిర్ణయం తీసుకుని శరవేగంగా ప్రైవేటీకరణకు అడుగులు వేశారు. దీనిపై ప్రజాగ్రహం ఆయనకు తెలియజేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉద్యమానికి పిలుపునిచ్చి ప్రతి నియోజకవర్గంలో కనీసం 50,000 నుంచి 70,000 వరకు సంతకాలు సేకరించి గవర్నర్ గారికి వినతి ఇవ్వాలి, గవర్నర్ గారికి దీన్ని నివేదించాలనేటువంటి ఉద్దేశంతో కోటి సంతకాల ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా తటస్థులు, మేధావులు, నిపుణులు, విద్యార్థులు అన్ని వర్గాల వారు కూడా విశేషంగా ఈ మెడికల్ కళాశాలల కోటి సంతకాల ఉద్యమంలో పాలు పంచుకుని ప్రతి గ్రామంలో కూడా స్వచ్ఛందంగా వచ్చి కోటి సంతకాల ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఇక్కడ ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని, తద్వారా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ సరైన నిర్ణయం కాదని దాన్ని వెనక్కి తీసుకుని ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా మెడికల్ కళాశాల నిర్మాణం ప్రభుత్వమే చేపట్టాలనేటువంటిది దీని యొక్క డిమాండ్. కళాశాలలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 7 కళాశాలలు పూర్తి కాగా 5 కళాశాలలో అడ్మిషన్స్ కూడా వచ్చాయి. 10 కాలేజీలు నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. అందులో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కళాశాలలో 23-24 సంవత్సరంలోనే తరగతులు మొదలు కాగా 750 మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. పులివెందల, పాడేరు మెడికల్ కళాశాలలు పనులు పూర్తయ్యాయి. 24-25 సంవత్సరాల తరగతులు కూడా ప్రారంభం కావలసి ఉంది. గత ఏడాది ఎన్నికలు ముగిసిన తర్వాత మెడికల్ క్లాసులు ప్రారంభం కాగా పులివెందల మెడికల్ కాలేజీకి 50 సీట్లు ఇస్తూ ఎన్ఎంసి జాతీయ మెడికల్ కౌన్సిల్ ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో
ఆ సీట్లు మాకు వద్దని, 50 సీట్లు మెడికల్ కౌన్సిల్ శాంక్షన్ చేస్తే మాకు వద్దని చాలా, అంటే ఈ రాష్ట్రంలో ఉన్న మెడిసిన్ చదవాలనుకున్న పేద విద్యార్థుల యొక్క మనోభావాల మీద గొడ్డలి వేటు వేశారు, లేకపోతే కూనీ చేశారు. వైద్య విద్యను అభ్యసించాలని ఆశించినటువంటి పేద విద్యార్థులకు నిరాశ మిగిల్చారు. ఒకటే ఆయన ఆలోచన, దీన్ని వారి వ్యక్తులకు, అంటే ఎవరైతే తెలుగుదేశం పార్టీకి అనుకూలులు ఉంటారో లేకపోతే వ్యాపారస్తులు ఉంటారో వారికి కట్టబెట్టాలనేటువంటిది, దాన్ని ఏదో పప్పు బెల్లాలి. 50 ఎకరాల విస్తీర్ణం ఒక్కొక్క మెడికల్ కళాశాలకి ల్యాండ్ ఎక్విజిషన్ జరిగింది. కేవలం 100 రూపాయలకే ప్రైవేటు వారికి దారదత్తం చేయాలనేటువంటిది మెడికల్ కళాశాల లీజులు. తొలి దశలో పులివెందల, మార్కాపురం, మదనపల్లి, ఆదోని కాలేజీలు, రెండో దశలో అమలాపురం, బాపట్ల, పెనుగొండ, నర్సీపట్నం, పాలకొల్లు, పార్వతీపురం కాలేజీలు, ఇలాగా 10 మెడికల్ కాలేజీలని వారు ప్రైవేటైజ్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఉన్నారు. ఈ దశలో మొదటి 4 కాలేజీలు ఏదైతే RFC రిక్వెస్ట్ ప్రపోజల్ ఏదైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో, ఇది కొత్త మెడికల్ కాలేజీలని పప్పు బెల్లాలకి అమ్మడానికి సిద్ధపడ్డారనేటువంటిది అర్థమవుతున్నటువంటి విషయం. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీల వల్ల ప్రజలకు కలిగేటువంటి ప్రయోజనాల గురించి ఇంటింటా ఒక చర్చ జరిగింది. గత ప్రభుత్వ హయాంలో మెడికల్ కాలేజీలు శాంక్షన్ అయిన తర్వాత ఇటీవల పీజీ సీట్లు కూడా కేటాయింపులో వైద్య విద్యకు జగనన్న చేసినటువంటి, మొన్న పీజీ సీట్లు వచ్చాయి, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మేలేంటి అనేటువంటిది ప్రజలకి ప్రత్యక్షంగా చూశారు ప్రజలు. మరి ఇవాళ ఆయన మరి అనుయాయులకి ఈ మెడికల్ కళాశాలను కట్టబెట్టాలనే ఉద్దేశంతో ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని ప్రజలు చేత్కరించుకుంటున్నారని, ఆ చేత్కారానికి కారణం ఇవాళ కోటి సంతకాల ఉద్యమంలో ఏదైతే ప్రజలు నుంచి వస్తున్నటువంటి స్పందన మనందరికీ అర్థమవుతున్న విషయాన్ని చూసినట్లయితే, ఈ మాదిరిగా గతంలో దేశంలో PPP విధానంతో ఎవరైతే గోవా గాని ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు ఆలోచన చేస్తే తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేకతని వారు చూసి వెనక్కి తీసుకున్నారు. ఈ PPP విధానం సక్రమం కాదని వారు వెనక్కి తగ్గినటువంటి ఉదంతం కూడా ఈ దేశంలో జరిగినటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ, టీడీపీ ప్రభుత్వం నిర్వాహకం వల్ల ఈవేళ ఉచిత వైద్య సేవలు దూరమై రోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మెడికల్ సీట్లు కోల్పోయి విద్యార్థులు నష్టపోతున్నారు. మెడికల్ కళాశాలలు విధానాన్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారో ఆ రోజు టీడీపీ నాయకులు చాలా గగ్గోలు పెట్టేశారు. అంటే పేదవాడికి విద్య అందడానికి వీల్లేదు, వైద్యం అందడానికి వీల్లేదు, పేదవాడి భద్రతతో బ్రతకడానికి వీల్లేదు, పేదవాడు ఎప్పుడు కూడా పెద్దవాడి మీద ఆధారపడాలనేటువంటి వారి భావజాలం, దానికి వ్యతిరేకత వచ్చేసింది. ఏమని ఆ రోజు కొలపెట్టారు? కన్వీనర్ కోటాలో అన్ని సీట్లు కూడా భర్తీ చేస్తామని ఆ రోజు లోకేష్ గారు యువగళంలో మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన విధానం కాదు, పూర్తిగా సీట్లన్నీ కూడా మేము కన్వీనర్ కోట లేకపోతే పేదలకే వచ్చేటట్టుగా చూస్తామని చెప్పారు. అబద్ధమే కదా అది. అధికారంలో రాకముందు ఏం చెప్పారు? వచ్చిన తర్వాత మీరు తీసుకున్న నిర్ణయం ఏంటి? ఈ నిర్ణయం వల్ల పేదలకు జరిగేటువంటి నష్టం ప్రతిపక్షంగా మాట్లాడాలి కదా. ఆ రోజు మీరు నమ్మించారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారనే విషయాన్ని మీరు చూడకుండా ఆ రోజు ప్రతి కళాశాలలో కూడా కన్వీనర్ కోటాకు సంబంధించిన సీట్లు కూడా పేదలకు ఇస్తామని చెప్పినటువంటి మీరు ఇవాళ 10 మెడికల్ కాలేజీలను అమ్మటానికి సిద్ధపడ్డారంటే దీనివల్ల ప్రయోజనాల గురించి ప్రజలకు తెలియదని మీరు అనుకుంటున్నారు. చోట మెడికల్ కాలేజ్ వస్తే ఆ ప్రాంతం చుట్టుపక్కల మల్టీ స్పెషాలిటీ వైద్యం అందుతుంది. సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణులు, నర్సులు, పారామెటర్ సిబ్బంది అందుబాటులోకి వస్తారు. మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఏర్పడే నర్సింగ్ కాలేజీల వల్ల పారామెడికల్ సిబ్బంది అలాగే వైద్య శిక్షణకు సంబంధించినటువంటి వల్ల అక్కడ మెడికల్ హబ్ గా ఒకటి ఏర్పడుతుంది. పారామెడికల్ సిబ్బంది అన్ని వచ్చిన తర్వాత ఒక హబ్ వస్తుంది. తర్వాత ఇక్కడ దానికి ఆర్థిక వ్యవస్థ బలపడేటువంటి ఒక పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ మీరు అంటారు మా దగ్గర నిధులు లేవని. మెడికల్ కాలేజీలు నిర్మాణం చేయాలనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 8,480 కోట్ల అంచనా 17 మెడికల్ కళాశాలకు, దానిలో 3,000 కోట్లు ఆయన ఖర్చు చేశాడు. ఇప్పుడు మేము అడుగుతున్నది ఒకటే, 3,000 కోట్లు ఖర్చు చేసి 5 కళాశాలల నిర్మాణం పూర్తి చేసి విద్యార్థులు 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి తరుణం, సీట్లు భర్తీ అయినాయి. ఇక ఖర్చు చేయాల్సింది 5,000 కోట్లు. 2,30,000 కోట్లు అప్పులు చేశారే. పేదవాడు ఆరోగ్యం కోసం 5,000 కోట్లు ఖర్చు చేయడానికి మీరు ఎందుకని పేదల మీద కక్ష? ఖర్చు చేయడానికి మీరు మా దగ్గర డబ్బు లేదంటున్నారు. మీరు రోజు విమానాల్లో ప్రయాణం చేసే విధానం కానీ, మీరు ఏదైతే సభలు నిర్వహిస్తున్నారో దానికి అయ్యే ఖర్చు కానీ, మీరు యోగా డే ఖర్చు చేశారు. యోగా డే నిర్వహించి 300 కోట్లు ఖర్చు చేశారు. ఇవన్నీ దోబరా ఖర్చులు కదా. ప్రజలకు ఉపయోగపడేటువంటి
ఈ కార్యక్రమం 1000 కోట్లు ఖర్చు పెడితే సంవత్సరానికి 5 ఏళ్లలో పూర్తయ్యేటువంటి ఈ మెడికల్ కళాశాలల నిర్మాణం పట్ల మీరు నిర్లక్ష్యం చేస్తున్నారంటే ఈ రాష్ట్ర ప్రయోజనాలను మీరు విస్మరిస్తున్నారు. ప్రైవేటీకరణ మీరు చేయాలనుకుంటున్నారు. దానిలో ప్రజలకు మీరు చెప్పాలి, ప్రైవేటీకరణ చేస్తే బోధనాసుపత్రుల్లో పేదలకు పూర్తి స్థాయి ఉచిత వైద్య సేవలు అందవు. ప్రైవేటీకరణ చేస్తే బోధనాసుపత్రుల్లో ఏదైతే టీచింగ్ హాస్పిటల్స్ ఉన్నాయో వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్స్ ఉండవు. రోగ నిర్ధారణ, ఇన్పేషెంట్, మెడిసిన్ ఛార్జెస్ ఇవన్నీ కూడా ఛార్జ్ చేస్తారు కదా. ఇది నథింగ్ బట్ ఏ ప్రైవేట్ హాస్పిటల్ కదా. వారు వ్యాపారం చేయడానికి వచ్చారు, పేదలకు సేవ చేయడానికి కాదు కదా. ఇవన్నీ కోల్పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయని మీరు ప్రభుత్వంలో ఉండి తెలుసుకోకపోవడం అనేటువంటి దురదృష్టం. గత ఏడాది 750 మెడికల్ సీట్లు సమకూర్చాల్సి ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ కక్షపూర్తి విధానాలతో 700 సీట్లు కోల్పోయాం. 2025, 2026 సుమారు 1750 సీట్లు, అలా మొత్తంగా 2450 మెడికల్ సీట్లు మన పిల్లలు కోల్పోతారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. 2450 సీట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య విద్యను అభ్యసించాలనుకున్నటువంటి పిల్లలు వాటిని కోల్పోతారనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి. ఉచిత వైద్య సేవలకి ఏదైతే మెడికల్ సీట్లు కోల్పోయేటువంటి పిల్లల పట్ల గాని జరిగే నష్టం ఏదైతే ఉందో అది తీవ్రంగా ఉంటుంది, పేద ప్రజలకు భారంగా మారుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ ప్రభుత్వం గుర్తించాలని, అంచేతే ఇవాళ ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1,00,000 సంతకాల ఉద్యమం తీసుకుంది. ప్రజాస్వామ్యంలో పాలించేటువంటి పాలకుల యొక్క నిర్ణయాలు ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా లేకపోతే ప్రజా ప్రయోజనాలకు దెబ్బతీసే విధంగా ఉంటే ఉద్యమాలు పుడతాయి. ఆ ఉద్యమంలో భాగంగా 1,00,000 సంతకాల ఉద్యమం ఈ రాష్ట్రంలో జరుగుతుంది రేపు 12వ తారీఖు. దానిలో భాగమే జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఏదైతే ఉందో ప్రతి నియోజకవర్గంలో 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా మాకు కలిసి వచ్చే నిజంగా ప్రజల గురించి ఆలోచించి ప్రజా ప్రయోజనాల గురించి ఆలోచించేటువంటి మేధావులు, తటస్థులు, విద్యార్థులు, వివిధ సంఘాల వారు, వివిధ పార్టీల వారిని కూడా ఆహ్వానిస్తేస్తున్నాం. ఇది ప్రజా ఉద్యమం. మన రాష్ట్రం మన ఆస్తి, మన ఆస్తిని రక్షించమని లేదా పరిరక్షించమని అధికారం ఇస్తే అధికారంలో ఉన్న వ్యక్తులు వారి సొంత ఆస్తులు పెంచుకోవడం కోసం మన ఆస్తుల్ని తాకట్టు పెడుతుంటే దాన్ని అడ్డుకునేటువంటి ఒక ఉద్యమమే రేపు జరుగుతుంది 12వ తారీఖు. ఈ ఉద్యమానికి మేధావులందరూ కూడా కలిసి రావాలి, సహకరించాలని కోరి ప్రార్థిస్తున్నాం. నిన్న మధ్యాహ్నం సాయంత్రం నుంచి ఒక ఉప్పెన మాదిరి ఒక ఆర్గనైజ్డ్ కుట్ర ఎట్లా జరుగుతుంది అనేది అందరం చూసాం. నిన్న సాయంత్రం ఉన్నట్టుండి ఇంక్లూడింగ్ ఎట్లా మేనేజ్ చేశారో, ఎక్కడ ఆకాశంలోంచి ఊడిపడింది అది లేదు. ఐడెంటికల్ సిమిలర్ 2019-24 మధ్య సప్లై చేసిన తయారైన లడ్డు అంతా కల్తీదే అని సిబిఐ ధృవీకరించింది అనే లైన్తో పెద్ద పెద్ద మీడియా సంస్థల ద్వారా కూడా బేసిస్ ఏంటంటే ఇప్పటికి ఎవరు అనట్లా అంటే రిమాండ్ రిపోర్ట్లో ఉంది అని అన్నారు. ఆ రిమాండ్ రిపోర్టు వచ్చి దాన్ని చూస్తే దాని నిండా కట్టుకథలే ఉన్నాయి. దట్స్ డిఫరెంట్ ఇష్యూ. బట్ ఇది ఎక్కడ లేదు. మరి వీళ్ళకే ఎవరు ఇచ్చారు? అలాగే ట్వీట్ పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా ఫాలోయింగ్ ఉండే వాళ్ళ ద్వారా ఎట్లా పెట్టించారో తెలియదు కానీ సిమిలర్ అక్షరం కామా ఫుల్ స్టాప్ కూడా పుల్లు పోకుండా 7-8 మందితో ఒకే ట్వీట్ నేషనల్ లెవెల్లో పెట్టించారు. అరగంటలో లోకేష్ ట్వీట్ అనేది ఆ బోలేబాబా అనే వాడు కూడా ఆ కంపెనీ వేరే కంపెనీల ద్వారా పూర్తి ఈ కెమికల్స్ వీటిని కలిపి పామాయిల్ కొంచెం తీసుకొని దానికి కెమికల్స్ కలిపి సప్లై చేశారు. 22, 23, 23, 24, 24, 25 అనేది అలిగేషన్ చేశారు. ఇది నిన్న రిమాండ్ రిపోర్ట్ మేము చూస్తే ఎక్కడ 19, 24 అనేది లేదు. మరి ఏ బేసిస్ మీద ఆ పత్రికలు వాళ్ళకు ఎట్లా వచ్చిందో వీళ్ళ హయాంలో నువ్వు వచ్చినాకంటే చంద్రబాబు నాయుడు వచ్చిన 8 నెలల తర్వాత జరిగింది. అసలు నువ్వు మొత్తం దాన్ని అసలు కాంట్రాక్ట్ ఇచ్చిందే నువ్వు రావడానికి 10 రోజుల ముందు 15 రోజుల ముందు వచ్చిన రోజు తర్వాతే ఫస్ట్ సప్లై వచ్చింది మీ గవర్నమెంట్ వచ్చాక. వచ్చిన నువ్వు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం జరిగిన 2 రోజులకు ధర్మారెడ్డి ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఇతను ఎవరు మన శ్యామలరావు వచ్చాడు. ఇంకా అక్కడి నుంచి వాళ్ళదే నడిచింది. మరి అక్కడికి సంబంధించినంత వరకు ఒకవేళ నీకు ట్రేసెస్ అలా కనపడినాయంటే నువ్వు స్టాప్ చేసి ఉంటే మార్చి 25న మళ్ళీ ఎట్లా వచ్చాయి? 50% ఇదో 50% ఇదే అసలు లేకుండా కలిపారా? ఈజ్ ఇట్ పాసిబుల్?
ఒకవేళ చేసింది ల్యాబొరేటరీలో చేయొచ్చు, కమర్షియల్ స్కేల్లో కుదురుతుందా? అంత చేసేదానికి పడే శ్రమ అది గిట్టుబాటు అవుతుందా? పోనీ ఇవన్నీ తెచ్చి లడ్డు అంటే శనగపిండి వాడి లడ్డు చేస్తే అది నిల్వ ఉంటుంది అసలు? నువ్వు 319 రూపాయలకు వైఎస్ఆర్సీపీ హయాంలో అంటే మా హయాంలో గన టెండర్లు పిలిచింది, ఆ రేటు వర్కౌట్ కాదు, అంత తక్కువకి ఇచ్చారంటే కల్తీ చేసి ఉంటారు కొంత ఎంతో కొంత అనే అజంప్షన్కు నువ్వు వచ్చినావు. దీంట్లో కూడా రాశారు. మరి ఆ లెక్కన నీ హయాంలో గతంలో 14-19 మధ్య 273 రూపాయలకే నువ్వు ఇచ్చినావు. మరి అప్పుడు ఎంత కల్తీ అయిండాలా? ఇంక అసలు ఏమి ఉండకూడదుగా, మొత్తం కెమికల్స్ మొత్తం ఏదో వేసి ఉండాలిగా. పచ్చిగా యానిమల్ ఫ్యాట్ అంటున్నారు, జంతువుల కొవ్వు అని రాస్తున్నారు. అసలు అది రాక్షసానందం ఏదో అర్థం కావట్లే. వైఎస్ఆర్సీపీ మీదో జగన్మోహన్ రెడ్డి గారి మీదో అంటే ఎలాగో అది బూతులు తిడుతున్నారు, అసహ్యంగా మాట్లాడుతున్నారు. ఇంకా బిలో ది బెల్ట్ ఏ రకంగా చేయాలనేది తప్పుడు కేసులు పెడుతున్నారు. ఎప్పుడు ఏదైనా కొంచెం సమస్య వచ్చినా డైవర్ట్ చేయడం కోసం ఏదో ఒకటి క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు రేపు పెద్ద ఎత్తున ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో జనంతో కదిలి వస్తున్నారు, బ్రహ్మాండంగా ర్యాలీలు జరగబోతున్నాయి, నిరసన ఆ గొంతుకు పెద్ద ఎత్తున వినబడిపోతుంది. ఆ నేపథ్యంలో నిన్నటి నుంచి హడావుడిగా దడ ఇది పెట్టి కొట్టారు. దీని మీదకి సబ్జెక్ట్ మళ్ళాల. అయితే ఆ ప్రాసెస్లో ఎవరిని హర్ట్ చేస్తున్నారు తెలుసా? వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు అలవాటు అయిపోయినాయి. చంద్రబాబు నాయుడు అంటే దీంతో విష ప్రచారం, మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ ఎంత భయంకరంగా చేస్తాడో, ఆయన గ్యాంగ్ ఎట్లా చేస్తుంది అనేది అనుభవిస్తాను. కానీ ఇక్కడ అమాయకులైన కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్తో ఆడుకుంటున్నారు, మనోభావాలతో ఆడుకుంటున్నారు.